మాది జైత్యాల జిల్లా సిరికొండ గ్రామం ఏసీఎస్ సిరికొండ. ఇప్పటి వరకు కూడా 2 లక్షల రుణమాఫీ చాలా మంది రైతులకు కాలే. అందులో నాకు కూడా 2 లక్షల రుణమాఫీ కాలేదు. దాదాపు 50% మంది రైతులకు ఈ రుణమాఫీ కాలే. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పటి వరకు కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ చేయలేదు. దీనివల్ల రైతులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే విధంగా బ్యాంకులు వడ్డీ వాళ్ళు కట్టుమని రైతులను నానా గోసలు పెడుతున్నారు. దానివల్ల డిఫాల్టర్లుగా ఈ రైతులను చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. రైతు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. చాలా మంది రైతులు కూడా ఈ రుణమాఫీ కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. రైతులకు అనేక రకాల హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు. నా పేరు గడ్డన్ దుర్గా ప్రసాద్. మాది మేడిపల్లి పడమర గ్రామము, మెట్పల్లి మండల్, కొత్త మండల్. అదే మరి కరీంనగర్ కేడిసిసి బ్యాంక్ లో లోన్ తీసుకున్నాను. నా పేరు మీద 1,00,000 రూపాయలు ఉంది. మా భార్యది దక్కన్ గ్రామీణ బ్యాంక్ లో 99,000 లోన్ ఉంది. 1,99,000 లోన్ ఉన్నప్పటికీ ఈ గవర్నమెంట్ వడ్డీ మేము కల్పిస్తామని మనం అడగక ముందే, రైతులు ఎవ్వరు కూడా వడ్డీ కల్పిమని గవర్నమెంట్ అడగక ముందే వాళ్ళంతటా వాళ్ళే వడ్డీని యాడ్ చేసుకొని ఈ రుణమాఫీ 2 లక్షల కింది వరకు అని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిరో వరంగల్ డిక్లరేషన్ లో, మేము దాన్నే నెరవేర్చమని అడుగుతున్నాం రైతుల తరఫున. వారే 2 లక్షలు బ్యాంక్కి వెళ్ళండి ఇప్పుడే తీసుకోండి అని చెప్పిండు. ఆయన చెప్పినట్టే, ఆయన మాట విన్న వాళ్ళందరినీ ఆయన నట్టేయడం ముంచినట్టు చేసిండు. కాబట్టి మా రైతులకు అదే విధంగా మాకు రేషన్ కార్డు కూడా లేదు. రేషన్ కార్డు లేకపోయినా మేడం ఏఈఓ గారు సంప్రదించినప్పుడు ఫోటోలు దిగమంటే దిగినాము. అప్పుడు దిగినా గానీ రుణమాఫీ కాలేదు. వాళ్ళ ఇంట్రెస్ట్ అడగక ముందే యాడ్ చేసి రైతులకి వాళ్ళకు తక్కువ డబ్బులు అయ్యే విధంగా రైతుల్ని తక్కువ మందిని చేసి చూపించి మాకు రైతులకు తీవ్ర అన్యాయం చేసిండని, అదే విధంగా దొడ్డు రకానికి కూడా బోనస్ ఇస్తా అన్నాడు. అన్ని వాటిలకు బోనస్ ఇస్తారని వారికి కూడా బోనస్ ఇవ్వకుండా రైతుల్ని నట్టేయడం ఉంచే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. మేము రైతులు అందరం ఆల్రెడీ గ్రామాలలో నిర్ణయించుకుంటున్నాం. ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నాం. ఆల్రెడీ ముట్టడించే కార్యక్రమాలు కూడా చేపడతాం. ఎమ్మెల్యేలు లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జీల ఇండ్ల ముట్టడికి కూడా రైతు సంఘాల ఆధ్వర్యంలో పిలుపునిస్తారు. రానున్న కాలంలో ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో కూడా గట్టి గుణపాఠం చెప్పడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఆరు జనార్దన్ రెడ్డి. నేను 2016 నుండి లోన్ తీసుకుంటున్నాను. రెగ్యులర్ గా లోన్ తీసుకుంటూ కట్టుకుంటూ వస్తున్నాను. ఏదైతే 2018 కట్ ఆఫ్ డేట్ చెప్పి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9 లోపు చేస్తా అని చెప్పి డిసెంబర్ 9 వరకు చేయలేదు. తర్వాత ఆగస్టు 15 అని చెప్పి మొత్తం మంది దేవుళ్ళ పైన ఒట్టు పెట్టి ఆగస్టు 15 అని అన్నారు. ఆగస్టు 15 తర్వాత మా లిస్టు పోయి మేము సంబంధిత బ్యాంకు మెట్పల్లి యూనియన్ బ్యాంక్ లో ఉంది. బ్యాంక్కి వెళ్ళి అడిగితే రుణమాఫీ కాలేదు అని అన్నారు. ప్రభుత్వం ఏమో ఒక పక్క రేవంత్ రెడ్డి గారు అయిందన్నారు, మాకు ఎందుకు కాలేదని చెప్పి మేము అడిగినాం. అడిగితే అప్పుడు ఏమన్నారని చెప్తే రేషన్ కార్డు ప్రామాణికం అన్నారు. ఇదే ముఖ్యమంత్రి ఏమన్నాడంటే ఎలక్షన్ టైంలో బేషరతుగా రుణమాఫీ చేస్తా అన్నాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం అన్నాడు. రేషన్ కార్డు లేక ఇదన్నారు. ఏదైతే ఆగస్టు 15 తర్వాత రేషన్ కార్డు లేని వాళ్ళ కుటుంబాల గుర్తింపుకు అని చెప్పి అంటే మా క్లస్టర్ జగ్గసార్ క్లస్టర్ కి వెళ్ళి అక్కడ ఏఓ గారికి వాటి వివరాలు సమర్పించి మా కుటుంబ వివరాలు ఆగస్టు 31 తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. ఆగస్టు 31 అంటే నేటి వరకు నాకు 2 లక్షల రుణమాఫీ ఉంది. ఇప్పటికి కూడా రుణమాఫీ కాలేదు. ఒక పక్క మొన్న మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మొత్తం మందికి రుణమాఫీ చేసినామని చెప్పి. ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న మొత్తం గ్రామాలలో ఏ ఒక్క గ్రామమైనా పర్వాలేదు, రుణమాఫీ అయిన గ్రామం అని నిరూపించడానికి మీరు మీ మంత్రివర్గం సిద్ధమా? కాలేదు అని నిరూపించడానికి రైతాంగం తరపున మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా రాష్ట్రంలోని రైతాంగానికి బేషరతుగా రుణమాఫీ చేయాల్సిందిగా కోరుతున్నాము. లేకుంటే రానున్న రోజుల్లో రైతుల చేతిలో మీకు తగిన గుణపాఠం చెప్తాం. జై జవాన్ జై కిసాన్. నా పేరు ఏనుగు తిరుమల రెడ్డి. మా సిరికొండ గ్రామం, కతలాపూర్ మండలం, జైత్యాల జిల్లా. నేను లోన్ తీసుకున్నది దక్కన్ గ్రామీణ బ్యాంకు, అదే తెలంగాణ గ్రామీణ బ్యాంకు కతలాపూర్ బ్రాంచ్ లా. నా పేరు మీద 1,50,000 ఉన్నది.
అలాగే మా భార్య ఏనుగు ప్రమీల పేరు మీద తెలంగాణ మన కేడిసిసి బ్యాంక్ లా కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ లా 1,30,000 ఉన్నది. అంటే మొత్తం 2,80,000 ఉన్నది. ఇది లోన్ మాఫీ కాలేదు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కాలేదు అని అంటారు. మొదలు ఎలక్షన్ ప్రచారంలోనేమో ప్రతి రైతుకు అని అన్నారు. అంటే ఒక ఇంట్లో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు రైతులు. ఆ విషయంలో అట్లా మాట్లాడారు. తర్వాత ఎలక్షన్ అయిపోయి గెలిచినాక ఫ్యామిలీకి అన్నారు. ఫ్యామిలీ లోపల కూడా బాగా భూమి ఉన్న వాళ్ళకి కూడా 2 లక్షల లోపల లోన్ ఉంటే వాళ్ళకి మాఫీ అయింది. కానీ మాకు 2 లక్షల కన్నా కొద్దిగా ఎక్కువ ఉన్నందుకు మాఫీ కాలేదని అంటారు. మాకు పూర్తి వివరాలు ఏం చెప్తలేరు. గతంలో ఇప్పుడు అదే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారంటే అది ఎంతన్నా లోన్ ఉండని 1 లక్ష వరకు మాఫీ చేస్తామన్నాడు. 1 లక్ష కొంత తాత్పరమో వెనుకో ముందో చేసిండు. మొదటి విడత ప్రభుత్వంలో చేసిండు. 2వ విడత ప్రభుత్వంలో కూడా మాకు అప్పుడు కూడా మాకు కాలేదు. అప్పుడు కాలేదు, ఇప్పుడు కాలేదు. ఆ 2వ విడతల ప్రభుత్వంలో అయిన వాళ్ళకైతే మాఫీ అయిందో వాళ్ళకే మళ్ళీ వచ్చింది. అంటే ఇచ్చిన వాళ్ళకే ఇచ్చిర్రు కానీ అసలు ఇయ్యనోడికి ఉపాసం అయిపోయింది. అట్లా భోజనం పోతే 2 సార్లు తిన్నోళ్ళే 2 సార్లు తిన్నారు. తినడానికి అసలు భోజనమే లేదు అన్నట్టు అయిపోయింది. గ్రామ పంచాయతీ ఎలక్షన్ లా సర్పంచ్లు ఏమైతే అంటే వాళ్ళు పార్టీ తరఫున నిలబడరు, ఇండిపెండెంట్ అని అంటారు. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో అగ్నెస్ట్ పనిచేసుడే. అదే అంట. ఎందుకంటే మనకు రుణమాఫీ చేయమని మనం చెప్పలేము. వాళ్ళంతలో వాళ్ళే రుణమాఫీ చేస్తారు. వాళ్ళంతటా వాళ్ళే చేస్తామని అన్నారు. మనం భోజనం పెడతామని అంటే ఎసుంటోళ్ళని పోతారు. ఎంత పెద్ద దరికుడైనా కానీ నేను బిర్యానీతో పెడతా అన్నాక పోతాడు. అంతే కదా అన్న. అది అమలు కానీ ఆడదాకా పిలిచి భోజనం పెట్టకపోతే తప్పే కదా అల్లది. అదే అన్న. పిలకపోతే విలకపోయారు పిలిచి అవమానించినట్టు అవుతుంది. ఇది రుణమాఫీ వచ్చిన వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతారు, మాఫీ రానోళ్ళు ఒక రకంగా మాట్లాడుతారు. అదే బాధ అవుతుంది. ఇప్పుడు 40% మనల్ని విడదీసి పాలిస్తారు మనల్ని మళ్ళా.